ठीक है, I'm fine. You are fine as bright as sunshine. This is well, that is well, all is well. सब ठीक है. सब ठीक है, पापा है, मम्मी है, feeding my tummy है, सब कुछ yummy yummy है. Life का meaning मस्ती है, गैजेटों की बस्ती है, खर्चा जबरदस्ती है. इंडिया लो shining है, whining or dining है, silver की तो lining है. ये तो टमाटर है, vegetable matter है. మరి నా ₹1 ఈ కాలంలో ₹1 ఎక్కడుంది బాబు? మరైతే రూపాయి ఇవ్వు. ఆ? మీరు నా కంకులా లేక నేను మీ కంకులా? ఇవ్వు రూపాయి. తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. श्री शांति प्रसाद द्वारकानाथ भार्गव उर्फ बग्स ఈడిట్ వస్తున్నాడు. उर्फ इडियट. గుడ్ మార్నింగ్ మై బాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కాక్రోచ్. అంకుల్ బెండకాయలు ₹12 పావు కిలో. మరి గోబీ ₹10 పావు. మరి పన్నీర్ ఈ రోజు నేను పన్నీర్ కొనలేదు. ఈ రోజు నా మెనూలో పన్నీరు లేదు బాబు. ఓకే టాటా బాయ్ బాయ్. సండే మార్నింగ్ ఇన్ బసరా, హ్యాపీ యంగ్ వన్స్ బోనసరా. నిజంగానే అతను స్లిప్పర్స్ చూడండి, గాలి ఎక్కువ, స్లిప్పర్స్ తక్కువ. పచక్ 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 పచక్. ఇంకా అతని డర్టీ అండ్ గ్రీన్ బాస్కెట్ ఎలా ఉందో చూడండి రా బాబు. సో అన్కూల్. యాక్చువల్లీ ఐ డోంట్ మైండ్ హిమ్. నువ్వు అతను పెళ్లి చేసుకుంటావా ఏంటి? నోర్ మురా స్టూపిడ్. బానిసా, సర్వెంట్. ఇడియట్, సరుకులు తీసుకురా. ఇడియట్, వంట చేయి. ఏ నేహా, సైజ్ కి తగ్గ సర్వెంట్ని వెతుక్కో. అంకుల్ ఎక్స్ట్రా లార్జ్, నువ్వు తట్టుకోలేవు. ప్రశాంత్, నీ తమ్ముడు అంత క్యూట్ గా లేకపోయి ఉంటేనా ఒక్కటిచ్చేదాన్ని నేను. హాయ్ బగ్స్ అంకుల్. హలో మిస్టర్ చోటు. నీ సండే ఎలా ఉంది? ఫండేలా ఉందా లేదా? బసరట్టు వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ ఉంది, వాళ్ళ పని పట్టేసి వస్తాను. అయితే వెళ్ళు, వాళ్ళ పని పట్టిరా. లేదు అంకుల్, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓహో థ్యాంక్ యూ చోటు, థ్యాంక్ యూ. సరే కానీ చోటు, ఈ రోజు నువ్వు కూడా మాతో లంచ్ చేయడానికి రావచ్చుగా. నేను చాలా స్పెషల్ గా కుక్ చేస్తున్నాను. ఎవరెవరున్నారు? అరే ఈ రోజు సండే కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. మరి ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తున్నావా? హే హలో, వాట్ హ్యాపెన్? వేర్ ఆర్ యు? తానియా ఇస్ మ్యాడ్ ఎట్ మీ యార్. ఎందుకు, ఏమైంది? దాన్ని డేవిడ్ గట్ట షోకి తీసుకెళ్తానని ప్రామిస్ చేశా. ఒక్క టికెట్ కి 3000 నేను ఎక్కడ పెట్టగలను? మీ డాడ్ దగ్గర తీసుకో, అప్పుగా. ఎలా వీలవుతుంది? డాడ్ కి చాలా లోన్స్ ఉన్నాయి. మరైతే మర్చిపో. మర్చిపోమంటావేంటి? టికెట్స్ ఎవరైనా తెస్తే వాళ్ళతో వెళ్ళిపోతుంటాను. ఏ తను నీ చేయి పట్టుకుందా లేక టాక్సీనా? వదిలే అన్నయ్య, వదిలే. యూజ్లెస్ తను. రే చోటు, ఇంకొక మాట మాట్లాడొద్దు. పిల్లాడివి పిల్లాడిలా ఉండు, అర్థమైందా? హే క్వార్టర్, అన్నయ్య మాట విను, లేకపోతే ఒక్కటిస్తాడేమనుకున్నావా? నువ్వు మా మాటలు ఎందుకు వింటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపో. చిన్న ప్రశాంత్, నీ బ్యాట్ ప్రతాపం ఫీల్డ్ లో చూపించు, ఇక్కడ కాదు. వెళ్ళి ఇక్కడ నుంచి. వెళ్తున్నా. మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నా. చూడండి, 50 రూపీస్ పర్ ప్లేయర్, షీల్డ్ మనీ. మీ దగ్గర ఉందా? చెప్పండి మిమ్మల్ని. నీ దగ్గర ఉందా చెప్పు. వేస్ట్ ఫెలోస్, మీలాంటి వాళ్ళని టీంలో కూడా ఎవడు తీసుకోడు.
సండే టైం వేస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళని లూజర్ అంటున్నారు. ప్రపంచమంతా ఈడియట్, మీరు మాత్రమే స్మార్ట్. మీరు అలా కూర్చొని ఉండండి, నేను మ్యాచ్కి వెళ్తూ వస్తాను. నీ వల్ల అవుతుందా? లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను చోటు, షటప్. ఓకే రే అన్నయ్య, నీకింత కోపం ఎందుకు? తీసుకో. వీటితో ఏమవుతుంది? అరే, సంథింగ్ బెటర్ దెన్ నథింగ్. నీ గెటా అకౌంట్ మొదలు పెట్టు. సరేలే. గుడ్ ఈవినింగ్ సార్. సార్ దిస్ ఈజ్ రంజన్. అది అరే, డాడ్ ఎందుకు లంచ్ టైంలో వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు? అది నా చేతుల్లో లేదు కదా. సరే అయితే నేను వెళ్ళనా? ఎక్కడికి? డాడ్కి కోపం వస్తుంది. యునో సండే లంచ్ ఇస్ సండే లంచ్. ఏ, నువ్వు డాడ్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా? గెటా కోసం నీకు 6000 ఇస్తారనుకుంటున్నావా? ఇంప్రెస్ చేయాలనుకుంటే నన్ను చేయి, నా దగ్గర ఉన్నాయి. ఏముంది నీ దగ్గర? పిగ్గీ బ్యాంక్. ఓ ఎస్, కెన్ వి టాక్ అబౌట్ ఇట్ సార్? Oh, Mr. Ranjan, I am so tired I couldn't sleep properly. Can you call later, please? Oh, all right. No problem, sir. I'm sorry to bother you. 7:30 your time, Hong Kong time. Report is ready and I just want to share with you. Please do later. Right. Thank you, sir. Sorry to bother you. Okay. Right. And where is mom? డిలీషియస్గా ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. మీరెందుకు వరీ అవుతున్నారు? నేను బార్గెన్ చేస్తాను. అవునవును, ఐఎమ్ టాకింగ్ టు హిమ్. 10 నిమిషాల కోసం అయితే డాన్స్ కూడా చేస్తారు. రాయల్ వెడ్డింగ్ కపూర్ గారు, మీరేం దిగులు పడకండి. పిఆర్ కూడా ఉంది కదా, పేజ్ 3 క్వార్టర్ పేజ్. సరే అయితే బాయ్. అయిపోయిందా? మరి అయిపోతే లంచ్ చేద్దామా? మాల్దీ, లంచ్ తీసుకురా. ఏమైంది? బ్యాండ్ బాజా బరాత్. రంజిత్ ప్లీజ్. ఏమైంది? పొద్దున్నుండి ఆపరేటర్గా మారి జనాలతో ఫోన్ మాట్లాడుతున్నాను. ఒకసారి ఫ్లోరిస్ట్, ఒకసారి డెకరేటర్. బ్యాలెన్స్ పేమెంట్, బ్యాలెన్స్ పేమెంట్, బ్యాలెన్స్ పేమెంట్. ఇప్పుడు కాదు. బ్యాండ్ బాజా బరాత్. सब ठीक है, पापा है, मम्मी है, feeding my tummy है, सब कुछ yummy yummy है. మామ్, ఇదేంటి? బిర్యానీయా లేదా ఫ్రైడ్ రైసా? కిచడియా లేక పులావా? మామ్, వాట్ ఇస్ ఇట్? ఐ డోంట్ నో. మాలతిని అడుగు. పూర్ణిమ, అవును 12th ఫిక్స్డ్, సరేనా? Aha, at last, what took you so long? Come. హాయ్ ఆంటీ. హాయ్ బాబు. ఏం చోటు, ఆకలిగా ఉందా? వెరీ హంగ్రీ. రెడీ ఫర్ సర్ప్రైజ్? ఆల్వేస్. 1 2 3. అవ్యల్. And let the Sunday lunch begin. Wow, Bugs uncle, you're the best cook in the world. Undoubtedly. Uncle, I wanna be a son. Please adopt me. Chotu, ilai walakam seyum. When you have to eat them, don't talk them.
నేను సోఫా అంతా మార్చట్లేదు, పైన క్లాస్ మాత్రమే మారుస్తున్నాను. ఇప్పుడు ఏమైంది రంజన్? ద ఫస్ట్ ఈస్ అబౌట్ దిస్. దే ఎస్టిమేట్ 17,000 రూపీస్ మెటీరియల్ ఇంకా మెన్కా. ఇంతకన్నా తక్కువలో అవదా? తక్కువలో ఎలా అవుతుంది? మెటీరియల్ ఇంకా మెన్కే కదా. రేపు మళ్ళీ నువ్వు మ్యాచింగ్ కట్టేసి వెయ్యాలని అంటావు. ఇక దీనికి అంతమే ఉండదు. నీకు తెలుసు కదా నా దగ్గర క్యాష్ మొత్తం అయిపోయిందని. ఇంకేంటి మళ్ళీ? నేనేం నిన్ను అడగట్లేదు కదా. మళ్ళీ మొదలు పెట్టావా? యువర్ మనీ మై మనీ అంటూ. బాగా ఆలోచించా ఆర్తి, గెట్ రియల్ యార్. ఇప్పటికైనా నేను నెలలో 4 క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టాను తెలుసా? వాటి మినిమం పేమెంట్ 22,000 రూపాయలు. పైనుండి ఈఎంఐస్, గ్రాసరీస్, సర్వెంట్స్, శాలరీస్. ఎంత కష్టపడుతున్నాను, ఎంత చేసినా సరిపోవట్లేదు కదా. ఇట్స్ నాట్ ఎండింగ్ అండ్ ఇట్స్ నాట్ ఎనఫ్. ఎందుకు చేస్తున్నావు? ఎవరికి చూపించాలనుకుంటున్నావు? నేను చూపిస్తున్నానా? నేను ఈ ఖర్చుల గురించి మాట్లాడుతున్నాను. అస్సలు కాదు. అయినా అక్కడ సోఫాల మీద కూర్చున్న నీ బాస్ల కోసం, వాళ్ళ ముందే కదా నువ్వు పదే పదే నీ రిస్ట్ వాచెస్ ని చూపిస్తూ ఉంటావు. ప్రతి కన్వర్సేషన్, ప్రతి ఆర్గ్యుమెంట్ వచ్చి నా రిస్ట్ వాచెస్ దగ్గర ఎందుకు ఆగుతుంది? లేదు, నిజానికి నాకు నీ 6 రిస్ట్ వాచెస్ ని ఒకేసారి పెట్టుకోవాలనుంది. ఒకవేళ అప్పుడైనా బహుశా అవి మనకి మంచి టైం ని చూపిస్తాయేమో. సామీ, మీరు వెళ్ళడం లేదా? ఎక్కడికి? గెటా కాన్సర్ట్. ప్రపంచమంతా వెళ్తుంది. ఇక్కడ టికెట్స్ కోసం ఫైటింగ్ జరుగుతుంది. నో, వి ఆర్ నాట్ గోయింగ్. డేవిడ్ గెటా. సో వాట్ యార్, ముందే అది చాలా దూరంలో జరుగుతుంది, ఎక్కడో ఊరి బయట. అక్కడ కూడా స్క్రీన్ లోనే చూడాలి. దానికి బదులు నెక్స్ట్ వీక్ VH1 లో చూస్తే సరి. అది కూడా డాడీ చేసిన వంట తింటూ. అయినా అక్కడికి వెళ్ళామని ప్రపంచానికి తెలియాలా ఏంటి? రే దొంగ, ఓపెన్ చేసావా? నీకు సిగ్గు లేదా? నీ తమ్ముడు పిగ్గీ బ్యాంక్ ఓపెన్ చేసావు. హౌ కుడ్ యు డు? అదంతా వదిలే. ఏంటది? ఇంగ్లీష్లో ఉంది, చదవడం రాదు. డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్ విత్ మీ. ఏంటది? డాడ్ మామ్కి తెలుసా? వాళ్ళకి దీంతో ఏం సంబంధం ఉంది? దీస్ ఆర్ మైన్. ఇది నాదే. కానీ అసలు ఇదేంటి? సిప్. సిప్? సిప్ వాట్? అరే పిచ్చోడా, సిప్ వాట్ కాదు, సిప్ సిప్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిప్. ఏంటి? అరే సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిప్. అరే కానీ మనీ ఎక్కడుంది? నువ్వు పిచ్చోడువైనా అయి ఉండాలి, లేక మూర్ఖుడువైనా అయి ఉండాలి. అరే దిస్ ఇస్ ద మనీ. అడుగు అడుగు. మీనింగ్ అంటే డోంట్ ఫీల్ షై. డాడ్, ఇప్పుడు డాడ్ సండే ఎందుకు పాడు చేస్తున్నావు? ఇది దొంగిలించింది కాదు. అంటే? ఇప్పుడు అడిగావు కదా అర్థం. చూడు, నువ్వేమనుకుంటున్నావు? నా పాకెట్ మనీ ఏం చేస్తాను? బర్త్డే క్యాష్ ఎన్వెలప్స్, ఫీలింగ్ గుడ్ పాకెట్ మనీ, క్రికెట్ షీల్డ్స్, నానమ్మ ప్రియమైన మనవడి అలవెన్స్, రూమా పిన్ని వెళ్ళిన ప్రతిసారి ఇచ్చిన 100 రూపీస్. నీకు కూడా ఇస్తారు కదా, కానీ నీ డబ్బులు తాన్య సేవ కోసం వెళ్తున్నాయి. నావి ఇందులో ఉంటాయి. సరే కానీ అసలు ఇదేంటి? నీలాంటి మూర్ఖుడికి అర్థమయ్యేలా చెప్పడం కష్టం. సరే నాకు ఒక విషయం చెప్పు. వాట్ ఈస్ మనీ? మనీ? మనీ మనీ ఏం చెప్పాలో తెలియట్లేదు. ఈ క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. పేపర్. మనీ అంటే బేసిక్ గా ఇండిపెండెన్స్ ఇస్తుంది. మనీ ఇస్ మై లైఫ్. మనీ ఇస్ నెసెసరీ. అది చూస్తే గర్ల్స్ వస్తారు, బాయ్స్ వస్తారు. ప్రతిదీ డబ్బుతోనే మొదలై డబ్బుతోనే ఎండ్ అవుతుంది. కనీస అవసరాలకు డబ్బు మనకు అవసరం అవుతుంది. దాని గురించి ఎంత ఆలోచిస్తే అది మీ దగ్గర లేదు అని కూడా అంతే ఆలోచిస్తారు. అది డిప్రెసింగ్ గా ఉంటుంది. యువర్ లైఫ్ ఆల్మోస్ట్. మీరు ఎక్కువ సంపాదించి పైకి ఎదగాలనుకుంటే తప్ప అది చాలా కష్టం. సంతోషంగా ఉండటానికి మనీ అవసరం లేదు, కానీ హ్యాపీగా ఉండటానికి లవ్ కావాలి. తెలీదు. దిస్ ఇస్ మనీ. నేను యాడ్ చేస్తాను, నువ్వు మైనస్ చేస్తావు. నేను కాంపౌండ్ చేస్తాను, నువ్వు సింపుల్గా స్పెండ్ చేస్తావు. నేను సిప్ చేస్తా, నువ్వు స్పిట్ చేస్తావు. రే జ్ఞాని, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. యాడ్ చేయడం వచ్చు కదా, ఇదిగో యాడ్ చేయి. $62,470. కరెక్ట్. ఇదే వాల్యూ. చోటు చోటు అని నన్ను అరుస్తుండేవాడివి కదా.
ఇదే అందరికంటే నా లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పాన్ సింగ్ తోమార్. 4 ఏళ్ళుగా నా కోసం పరిగెడుతున్నాడు. నేను నీ వయసుకు వస్తాను కదా, అప్పుడు నేను యాడ్ చేసి ఇంత పెద్దవాడిని అవుతాను. మామ్ డాడ్ వయసుకు వస్తాను కదా, అప్పటి వరకు సిప్ చేసి ఇంత పెద్ద పాండ్ అవుతాను. నానమ్మ తాతయ్య వయసుకు వస్తాను కదా, అప్పుడు ప్రశాంత్ పెద్ద సముద్రం అంటే పసిఫిక్ ఓషన్. అప్పుడు చాలు 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 నాకు అర్థమైంది. కానీ ఈ పురుగు ఎవరు ఎక్కించారు? నే పేరు చెప్పానంటే నువ్వు చైర్లో నుంచి కింద పడిపోతావు. అంత సీన్ లేదులే, చెప్పు. ఆర్ యు రెడీ? అరే సస్పెన్స్ ఎందుకు పెడుతున్నావు? తిన్నగా చెప్పొచ్చు కదా. బగ్స్ అంకుల్. బగ్స్ అంకుల్ అంటే అదే మన ఈడియటా? నీకు ఇదంతా అతను చెప్పాడా? అతనా? కరెక్ట్. 4 ఏళ్ళుగా అతను తన స్లిప్పర్సే మార్చలేదు. అతనా? ఆ కూరగాయలు కొనుక్కునే పిచ్చోడా? అతను ఎవరికైనా మనీ గురించి ఎలా నేర్పిస్తాడు? డోంట్ రీడ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నయ్య. గెస్ హౌ మచ్ హి ఇస్ వర్త్. ఎవరైనా చెప్పేస్తారు, చిల్లర పార్టీ. యు ఆర్ రాంగ్ అన్నయ్య. హి ఇస్ వర్త్ 100 crores. 100 crores. ప్లాస్టిక్ బాస్కెట్ అతను ఉన్నాడే ఇడియట్. Shanti Prasad Dwarkanath Bhargav gave news. Simple sea life, exonoric daughteric wife. Tension, not stress, or contrast. 24/7 welcome happiness. 100 crores? బగ్స్ అంకుల్ దగ్గర. వాట్? అహిల్య హస్బెండ్ 100 కోట్ల? నేను నమ్మలేకపోతున్నాను. నిజమే చెప్తున్నాను. 100 కోట్ల? ఆ చెట్టి వేసుకునే పార్కవా? నేను ఇంకా సిమ్మివాల్ డాడీయా? శాంతి ప్రసాద్ ఆ బాస్కెట్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. నిజంగానా? 100 కోట్ల? 100 కోట్ల? एनर्जी फॉर टच एंड एगो सेविंग्स की शॉल इन्वेस्टमेंट की धार दोनों मकानों पे हो मालामाल. అవును, మీ స్టేట్మెంట్ నాకు వచ్చింది. లేదు ఐ వాంట్ టు నో, నా డబ్బును మీరు ఎక్కడ పెడుతున్నారో, అది కూడా ఎందుకు. నాకు ఖచ్చితమైన రేషియో తెలియాలి. లేదు మీ పాస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి నాకు చెప్పొద్దు. లేదు మీరు రియర్ మిర్రర్ లో చూస్తూ కారు నడుపుతారా ఏంటి? నేను 50% డెట్ నే కంటిన్యూ చేస్తాను అండ్ 50% ఈక్విటీ. అది చాలా ముఖ్యం. దట్స్ ఇంపార్టెంట్. అరే మీరు వేరు విషయాలను ఎందుకు కలుపుతున్నారు? ఇన్సూరెన్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ని ఎందుకు కలిపి చూస్తారు? ఒకవేళ రిస్క్ ని కవర్ చేయాలంటే దానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందిగా. ఆ రెండింటిని వేరుగానే ఉంచండి. మీకు తెలుసు, నాకు తెలుసు. తెలియని వాళ్ళకి మీకెలా కావాలంటే అలా చెప్పుకోండి. మీరు నా వెల్ విషరే కదా. ఐ హోప్ సో. ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా? కెన్ యూ సీ ద ట్రెండ్? అరే వారాలు గడిచిపోతున్నాయి. మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడేవారు ఇతరులు భయపడినప్పుడు అత్యాశతో ఉంటారు. ఈక్విటీని పెంచండి, ఇదే సరైన టైం. నాకు మీరేం జాబ్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నేను జాబ్ చేయను కదా. నో, నథింగ్ ఈజ్ జాబ్ ఫర్ మీ. నా 2 రూపాయలేది? 2 రూపాయలు. ఇదిగో తీసుకోండి. అంకుల్ చాలా ఎక్కువ ఇచ్చేశారు. ఏం పర్లేదు తీసుకోండి. 100 కోట్లు. 100 కోట్లు. 100 కోట్లు. Very good Sunday morning to all of you. Good morning, sir. Sir? అరే లేదు సార్, అస్సలు బాలేదు. సార్ ఈజ్ నాట్ గుడ్. అరే ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఇడియట్ ఈజ్ గుడ్, కాక్రోచ్ ఈజ్ వెరీ గుడ్. సార్ అస్సలు బాలేదు. నీకు తెలుసా, నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు కూడా ఒక బెంచ్ గ్యాంగ్ ఉండేది. అప్పుడు ఒక పెద్ద మనిషి యాష్లే ఫెర్నాండెస్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అతను అక్కడి నుంచి పాస్ అయినప్పుడు మాకు కనిపించినప్పుడు మేమంతా అనేవాళ్ళం, గ్యాస్ లైట్. అతను చాలా ఫ్యూరియస్ గా చూసేవాడు. చాలా కోపం వచ్చేసేది. అయితే ఈరోజు బెండకాయ లేదు, గోబీ లేదు. కానీ ఈరోజు నేను పన్నీరు కొన్నాను. 230 రూపాయలు కిలో. అరే ఏమైంది? మీరంతా చాలా సాడ్ గా కనిపిస్తున్నారు. కొన్నిసార్లు భోజనం, సంగీతం మ్యాజిక్ లా పనిచేస్తాయి.
మరి మీరేమంటారు? యాంటీ పాస్తా, పార్మెసన్ సలాడ్ అండ్ పాస్తా అరబియాటా. నో సార్, నో సార్. సారీ సార్. అయినా కూడా నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, మీరు రిఫ్యూజ్ చేయలేరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రాహుల్. ఆహా, వెల్కమ్ వెల్కమ్ రాహుల్. సార్ జీలం, ఫ్లాట్ నెంబర్ 6, సి వింగ్. హాయ్ సార్, నేహా, బి వింగ్. వరుణ్, లడ్డు. కమ్ ఆన్. హాయ్, చోటు ఎక్కడా? సార్ నా వెనకే ఉండి నన్ను తోస్తున్నాడు. ఎంతసేపు తోయాలి అంకుల్? రావడం లేదు. కమ్ 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 చోటు. ఆంటీ, నయన్ ఇంకా సామి ఎక్కడున్నారు? అందరూ పూణే వెళ్ళారు, ఫిల్మ్ అప్రిసియేషన్ వీకెండ్. పదండి, కమ్ కమ్, వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. తెలీదు, కింద కూర్చుని మేము అసలు ఏం ఆలోచిస్తున్నామో. నా ఇల్లు కూడా నా హవాయి చెప్పాలాగానే ఉంటుందనుకున్నారా? లేదు, అరిగిపోయి చిరిగిపోయి. ఈ ఇడియట్ ఓ టిప్ పిసినారి. కానీ గుర్తుంచుకోండి, మీకు అవసరం లేని వస్తువులను మీరు కొంటుంటే ఒకరోజు మీకు నిజంగా అవసరం ఉండే వస్తువుల్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. జ్ఞానవంతమైన ఫలం. నేను వారెన్ బఫెట్ నుంచి నేర్చుకున్నాను. వారెన్ బఫెట్ పేరు తెలుసు కదా? ఆయన ఎవరో మీకు తెలుసా? పేరు గుర్తుపెట్టుకోండి, గూగుల్ చేయండి, ఇక జ్ఞాన ఫలాన్ని తినండి. Everybody can. సరే రండి, నేను ప్రామిస్ చేసినట్టు భోజనం ఇంకా సంగీతం. నాతో పాటు కిచెన్లోకి రండి. రండి రండి రండి. సార్, కానీ ఇది ఎలా సాధ్యం? ఏది సాధ్యం అంటున్నావు? సార్, మీ లైఫ్ మీరేమీ చేస్తున్నట్టు కనిపించరు, అయినా కూడా అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఏంటి, నేనేం చేయట్లేదా? ఖచ్చితంగా ఇంకా మీరు నా కిచెన్లోకి రానట్టుంది కదా. రా, నాకు హెల్ప్ చేయి. సాస్ని తిప్పు. మీకు తెలుసా, ఎప్పుడూ కూడా సాస్ని కూర్చొనివ్వద్దు ఎక్కువసేపు. అది దగ్గరకవుతుంది, మాడిపోతుంది. అప్పుడు దాని రుచి మీరు అనుకున్నంత బాగా మాత్రం రాదు. అప్పుడు మీ హార్డ్ వర్క్, టైం, పడే శ్రమ అన్నీ వేస్ట్ అయిపోతాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సాస్ని చక్కగా తిప్పుతూ ఉండాలి. అది కదలకుండా ఉండకూడదు. సాస్ అయినా లేదా డబ్బైనా సరే. నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో ఎక్స్ట్రా మనీ వేస్తూ ఉంటాను, అంత ఇంకేం లేదు. నేను సేవింగ్స్ని నమ్మను. నేను సేవింగ్స్ చేయడాన్ని నమ్ముతాను.
సేవింగ్స్ లైఫ్లో బోరింగ్గా అనిపిస్తాయి. ఒకవేళ 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిస్తే సరిపోతుందేమో. నేనేం సేవ్ చేయట్లేదు, నా పేరెంట్స్ నా కోసం చేస్తున్నారు. సేవింగ్స్ మీద నా ఒపీనియన్ ఏమో తెలీదు. నా దగ్గర అసలు సేవ్ చేయడానికి మనీ ఉంటేనే కదా. సేవింగ్స్ అంటే మనం ఖర్చు చేయకుండా పక్కన పెట్టినవి. డబ్బుని కబోర్డ్లో పెడతారు, పిగ్గీ బ్యాంకులో పెడతారు, బ్యాంకులో పెడతారు. అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఎవరిలాగా? అదే డబ్బుకి వేలు పట్టుకుని నడవటం నేర్పించండి. ఎలాగో చెప్తాను. బేబీగా ఉన్నప్పుడు ముందు ఇలా తడబడుతుంది, ఆ తర్వాత ఇలా 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 నడవటం మొదలు పెడుతుంది, ఆ తర్వాత పరిగెడుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్, మీ మనీతో ఎక్సర్సైజ్ చేయించండి, స్ట్రాంగ్ అవుతుంది. అది మీ మనీ మీకోసం హార్డ్ వర్క్ చేసేలా చేయండి. సార్, కానీ అసలు మనీని ఎలా సంపాదించాలి? గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. డ్రాప్ బై డ్రాప్, చుక్క చుక్క కలిస్తేనే సంద్రం అవుతుంది. నేను మీ వయసులోనే ఉండుంటాను. అప్పుడే మనీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. దాన్ని ఎలా పెంచాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా కాంపౌండ్ చేయాలి అని. దాన్ని కబోర్డ్లో పెట్టినప్పుడు ఏమీ వచ్చేది కాదు, జీరో. మరి బ్యాంకులో పెట్టినప్పుడు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వచ్చేది. గుడ్, వెరీ గుడ్. కానీ అది క్రికెట్ లాంటిది. 1s and 2s సేఫ్, కానీ మ్యాచ్ విన్నర్స్ కాలేం. మ్యాచ్ విన్ అవటానికి ఏం చేయాలి? 4లు ఇంకా 6లు. 4లు ఇంకా 6లు. అబ్సల్యూట్లీ రైట్, అలాగే చెయ్యాలి. సో వినండి, గుర్తుంచుకోండి. 1s and 2s, 4s and 6s, అవే మీ విన్నింగ్ కాంబినేషన్స్. సార్, 1s and 2s వరకు అర్థమైంది, అది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. కానీ ఈ 4s and 6 అంటే ఏంటి సార్? ఈక్విటీ, షేర్స్, స్టాక్స్. ఇట్స్ సో కాంప్లెక్స్. ఇవన్నీ మీరు అంత త్వరగా ఆలోచించడం మొదలు పెట్టారు ఎందుకు? ఇండియా ఈజ్ ఇండిపెండెంట్. నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి కదా. అసలు ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ అంటే డిగ్నిటీ, ఇండిపెండెన్స్ అంటే సెక్యూరిటీ. ఎవరైనా సరే మిమ్మల్ని చూసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? మిమ్మల్ని మీరే చూసుకోగలరు కదా. కొంచెం ప్లానింగ్తో ప్లాన్ చేయండి. షేర్స్ అంటే అలాంటివి నాకు అర్థం కావు. ఓకే, ఓ మై గాడ్, ఈ ఏజ్ లో నేను అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఐ డోంట్ ఇన్వెస్ట్. కామర్స్ అనేది నాకు అస్సలు అర్థం కాదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అంటే మనీని ఇన్వెస్ట్ చేయడం. ఐ డోంట్ నో అబౌట్ ఇట్ మచ్. నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టలేదు, బికాజ్ ఐఎమ్ స్టిల్ స్మాల్. నేను ఎప్పుడూ మనీని ఇన్వెస్ట్ చేయను. నేను నా బ్రెయిన్ యూజ్ చేస్తానంతే. ఐ డోంట్ డూ ఇన్వెస్ట్మెంట్. కానీ నేను కాలేజ్కి వెళ్ళడం మా ఫాదర్కి ఇన్వెస్ట్మెంట్. ఎంజాయ్ మై బాయ్. థ్యాంక్ యూ. ఒకటి తెలుసా, నా చుట్టూ చూసినప్పుడు నాకేం కనిపిస్తుంది? ఈఎంఐ, 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 లోన్, లోన్, లోన్. నో సేవింగ్స్, ఓన్లీ ఖర్చు. ఫేస్ ఫుల్ ఆఫ్ వరీస్, హార్ట్ ఫుల్ ఆఫ్ టెన్షన్స్. ఎవరికి మాట్లాడే సమయం లేదు, లైఫ్ని ఎంజాయ్ చేసే టైం లేదు. అసలు ఎలాంటి లైఫ్ అది? టూ మచ్ స్ట్రెస్. నా కుకింగ్ సఫర్ అవుతుంది, నా మ్యూజిక్ సఫర్ అవుతుంది, నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం గాయ్స్ మీ పాస్తా సఫర్ అవుతుంది. కానీ సార్ అసలు ఎలా? ఇలా వలకం సేయం. When you have to eat them, eat them. Don't talk them. पैसा ये तो है ही ऐसा. As Warren Buffett says, don't save what is left after spending. Spend what is left after saving, and then
Life is a sailing, sailing. Plant that seed of 2s and 4s and 6s and feed it good. Watch that wisdom tree tower silently. Laden with fruit. What a catch, as wisdom finally wins the match. Go and get that. Pesa paid for you. మమ్మీ డాడీని బ్యాంకు తీసుకెళ్ళండి, నేను మార్కెట్కి వస్తాను. థ్యాంక్ యూ. చిన్నబాబు వెళ్ళాడా? వెళ్ళారు. వెళ్దాం పదండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడుంటాయి. అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.